సినిమాల్లోనూ సీరియల్స్లోనూ సీరియల్ కిల్లర్స్ గురించి చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక సీరియల్ కిల్లర్ని, ఒక సైలెంట్ కిల్లర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇదే హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు. మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా ఇది మన శరీరంలో పెను విఘాతాలని సృష్టించే రిస్క్ ఉంటుంది, ప్రాణ ప్రమాదాలను కలిగించే రిస్క్ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకునేటువంటి ఆయుర్వేద చికిత్సా వ్యూహాలని, ఇంటి వైద్యాలని, అలాగే బ్రాండెడ్ మెడిసిన్స్ని, వీటన్నిటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, దీని నియంత్రణకి ఆయుర్వేద చికిత్సల్ని, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, ఆయుర్వేదంలో ఈ అధిక రక్తపోటుని రక్తగత వాతం అన్న పేరుతో పిలుస్తాం. ఇది వాతదోషం తాలూకు అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి పంచవిధ వాతాలు ఉంటాయి. వీటిలో ప్రాణవాతం అంటే నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసేటటువంటి వాతం, అలాగే రంజక పిత్తం అంటే రక్తాన్ని కంట్రోల్ చేసే దాన్ని రంజక పిత్తం అంటాం. దీనికి సంబంధించినటువంటి దోషాలలో ఈ మార్పుల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే దీనికి అండర్ కరెంట్గా ఆమం అంటే విష పదార్థాలు పెరిగిపోవడం అనేది ఒక ముఖ్య లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాగే మనోవాహ స్రోతస్సు డిస్టర్బ్ అయినప్పుడు అంటే ఒత్తిడి, ఇలాంటి కారణాలుగా కూడా ఇది వస్తూ ఉంటుంది. ఇది ఆయుర్వేద దృక్పథం. ఇక చికిత్స విషయంలో ఏం చేస్తామంటే ఈ టార్గెటెడ్గా ఈ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే వాతాన్ని శాంతింపజేయటం, అలాగే పిత్తాన్ని సమస్థితికి తేవటం. ఇది అండర్ కరెంట్గా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు. అలాగే ఆమాన్ని అంటే శరీరం నుంచి టాక్సిన్స్ని తొలగించడం కూడా చాలా ముఖ్యం. అంటే ఈ బ్లడ్లో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ని, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతని సాధించడానికి ఇది ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా దీంట్లో ఉపయోగపడేటువంటి ఆయుర్వేద మూలికల్ని వరుసగా తెలుసుకుందాం. వీటిలో కొన్ని డైరెక్ట్గా రక్తపోటుని కంట్రోల్ చేస్తే, కొన్ని ఇండైరెక్ట్గా రక్తపోటుకి కారణమైనటువంటి కారణాలను కంట్రోల్ చేస్తాయి. ఇది ఇక్కడ బ్యూటీ. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటే అశ్వగంధ, వితేనియా సామ్నిఫెరా. చూడండి, సామ్ని అనేటువంటి మాట ఇక్కడ కీలకం. సామ్ని అంటే ఏంటి అంటే సొమాటిక్ సిమ్టమ్స్ అంటూ ఉంటారు. అంటే అనేక రకాల సమస్యలు, అలాంటి అనేక రకాల సిమ్టమ్స్ని ఇది కంట్రోల్ చేసేటటువంటి శక్తి దీనికి ఉంది. ఇది ఒక చక్కటి అడాప్టోజన్గా పనిచేస్తుంది. ఈ అశ్వగంధలో ఏమిటి ఉపయోగం, ఏ పార్ట్ ఎక్కువ యూజ్ఫుల్ అంటే వేరు. కాబట్టి ఈ వేరుని పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. 3 నుంచి 6 గ్రాములు కండిషన్ బట్టి గోరువెచ్చని పాలకు కలిపి తీసుకోవచ్చు. పాలకు కలిపితే దాంట్లో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల సహజమైన నిద్ర వస్తుంది. లేదా నెయ్యి అనుపానంగా కూడా తీసుకోవచ్చు. సహజమైనటువంటి ఒరిజినల్ గోఘృతంతో తీసుకుంటే ఇలా నెయ్యితో దీన్ని తీసుకోవటం వల్ల ఆ పిత్తం అంటే హీట్ అనేది శాంతికి పిత్తం అనేది శాంతిస్తుంది. దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు. ఇది నర్వైన్ టానిక్ కింద పనిచేస్తుంది, అంటే నాడీ టానిక్ కింద పనిచేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి ఇది చక్కటి నిద్రాజనకంగా పనిచేస్తుంది. అంటే బ్లిస్ఫుల్ స్లీప్ అంటారు కదా, మంచి విశ్రాంతిని ఇది ఇస్తుంది. ఇలాంటి అన్ని లక్షణాలు ఉన్న దాన్ని అడాప్టోజన్ అంటారు. అంటే ఏంటంటే కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటయ్యేలాగా చేయటం. దీనికి కావాలనుకుంటే తేనె, చక్కెర ఇలాంటి వాటిని అనుపానంగా కూడా తీసుకోవచ్చు. అంటే పాలతోటే కాకుండా తేనె కలిపి తీసుకోవచ్చు, అలాగే చక్కెర కలిపి కూడా తీసుకోవచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది అర్జున, టెర్మినేలియా అర్జున. ఇది ప్రత్యేకంగా కార్డియోటానిక్ అంటే గుండెని స్ట్రెంథన్ చేసేటువంటి కాన్సెప్ట్ ఉంది. అంటే మామూలుగా ఈ గుండె పనితీరుని ఇంప్రూవ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అప్పుడు ఆటోమేటిక్గా రక్తపోటు అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ దీన్ని తెల్లమద్ది అంటారు తెలుగులో. దీన్ని తెల్లమద్ది తాలూకు చెట్టు తాలూకు బెరడు. దీన్ని నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని టీ రూపంలో 1 నుంచి 3 గ్రాముల ఈ పొడిని దాన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తీసుకోవాలి. లేదా పొడిని డైరెక్ట్గా దీనికి తీసుకోవాలనుకుంటే 3 నుంచి 6 గ్రాములు కూడా తీసుకోవచ్చు. ఎలాగైనా అంటే బెరడ్ని నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయాన్ని 10 to 15 ml మోతాదుగా తీసుకోవచ్చు. లేదా ఈ బెరడు పొడిని 3 నుంచి 6 గ్రాముల రూపంలో తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు. ఇది గుండె కండరాలని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. అంటే కార్డియో ప్రొటెక్టివ్ యాక్షన్ దీనికి ఉంటుంది. దీన్ని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు, తేనెకి కూడా కలిపి తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది బ్రాహ్మి, సెంటిల్లా ఏషియాటికా. ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. అలాగే త్రిఫలాలు కూడా పనిచేస్తాయి. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ.
దీని పొడిని 3-6 గ్రాములు గోరువెచ్చని నీళ్ళకి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే ఇది తేలికపాటి విరేచనకారిగా పనిచేస్తూ శరీరం లోపల పెరిగిపోయిన ఆమాన్ని బయటకు పంపించేస్తుంది. ఇది డీటాక్సిఫైయింగ్ ఏజెంట్, దీనికి యాక్షన్ దీనికి ఉంటుంది. అలాగే ఈ బ్రాహ్మి, దీన్ని వెస్టర్న్ సైడ్ గొట్టుకొల అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు, సెంటెల్లా ఏషియాటికా. దీని తాలూకు ఆకుల తాలూకు పొడి 1-3 గ్రాములు, లేదా దీన్ని ఇన్ఫ్యూజన్ రూపంలో కూడా తీసుకోవచ్చు, రోజుకి 1 లేదా 2 సార్లు. ఇది ఆ కోగ్నిటివ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది, అలాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆ న్యూట్రోపిక్ చర్య దీనికి ఉంటుంది. దీన్ని పాలతో కలిపి తీసుకోవచ్చు, తేనె అనుపానంగా కూడా తీసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే సర్పగంధ, రావుల్ఫియా సర్పంటైనా. ఇది అద్భుతమైనటువంటి మూలిక, కాకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా మైన్యూట్ డోసెస్లోనే వైద్య సహాయంతో వైద్య పరీక్షలు మాత్రమే తీసుకోవాలి. దీన్ని వేరు పొడిని పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది, 125 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా రోజుకి 1 లేదా 2 సార్లు. ఇది రక్తపోటుని తగ్గిస్తుంది, అంటే హైపోటెన్సివ్ యాక్షన్ దీనికి ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళతోటి దీన్ని తీసుకోవచ్చు. దీన్ని జాగ్రత్తగా చెప్పుకున్నట్టుగా వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. డోస్ ఎక్కువై కొద్దీ మళ్ళీ కొంచెం హెల్యూసినేషన్స్ వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది, భ్రాంతులు వస్తాయి. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ఇక దీనికి సంబంధించి గ్రంథోక్త ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవి, అలాగే గ్రంథాల్లో చెప్పినటువంటి ఆయుర్వేద మందులు. వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ సర్పగంధతో తయారయ్యేటటువంటి మెడిసిన్, ఈ సర్పగంధ వటి అనేటువంటి పేరుతో ఇది దొరుకుతుంది. అంటే సర్పగంధ ఎక్స్ట్రాక్ట్ని ట్యాబ్లెట్ ఫామ్లో తయారు చేస్తారు. ఇది ఒక క్లాసికల్ ఫార్ములేషన్. సాధారణంగా 1-2 మాత్రలు రోజుకి 1-2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సర్పగంధ, అలాగే ఇతర మూలికలు, అంటే సర్పగంధ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ని కౌంటర్ చేసేటటువంటి ఇతర మూలికలు కూడా ఉంటాయి దీంట్లో. ఇది రక్తపోటుని తగ్గించడం ప్రధాన చర్య, అంటే హైపోటెన్సివ్ యాక్షన్ దీనికి ఉంటుంది. దీన్ని తేనె అలాగే త్రికట చూర్ణం అనుపానంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ ట్యాబ్లెట్తో పాటుగా కాస్త త్రికట చూర్ణాన్ని, అంటే శొంఠి పిప్పళ్ళు మిరియాల పొడిని 1 గ్రాము 2 గ్రాములు ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ పొడిని నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగొచ్చు. దీన్ని అనుపానం అంటాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒరిజినల్ మెడిసిన్ తాలూకు యాక్షన్ ఇది ఎన్హాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అర్జున, తెల్లమద్దు నుంచి తయారయ్యేటువంటి అర్జునారిష్ట. ఇది రెడీమేడ్గా దొరుకుతుంది. ఇది ఫర్మెంటెడ్ లిక్విడ్, ఇది అంటే పులియబెట్టి తయారు చేసేటువంటి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది దీన్ని 15 to 30 ml, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు సమాన మొత్తంలో గోరువెచ్చని నీరు కలిపి భోజనం తర్వాత దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుండెని స్ట్రెంథెన్ చేస్తుంది, రక్త ప్రెషర్ని పెరుగుతుంది, అంటే కార్డియోటానిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. దీనికి అవసరం ఉంటే తేనె కూడా కలుపుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది త్రిఫల చూర్ణ. ఈ త్రిఫల చూర్ణం కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని 3-6 గ్రాముల మోతాదుగా రాత్రి పడుకునే ముందు నీళ్ళతో తీసుకోవాలి. దీంతో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆ మల నిర్వహణ సజావుగా జరిగేలాగా చేస్తుంది, అంటే డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ దీనికి యాక్షన్ దీనికి ఉంటుంది. అవసరం ఉంటే దీన్ని నెయ్యితో కూడా కలిపి వాడుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, అశ్వగంధారిష్ట. ఈ అశ్వగంధతో తయారైనటువంటి ఒక ఫర్మెంటెడ్ లిక్విడ్ ఇది. దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు సమాన మొత్తంగా గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నర్వైన్ టానిక్గా, నాడీ వ్యవస్థను స్ట్రెంథెన్ చేసేటువంటి ఒక అద్భుతమైన ఏజెంట్ కింద ఇది పనిచేస్తుంది. దీని మరొక ప్రధానమైన యాక్షన్ ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, అంటే అడాప్టోజెనిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. దీనికి అవసరమైతే తేనె కూడా కలిపి అనుపానంగా వాడుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది బ్రాహ్మీ ఘృతం. ఈ బ్రాహ్మీ ఘృతం కూడా అంతే, ఇది ఒక క్లాసికల్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్. దీన్ని 5-10 గ్రాములు, అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కోగ్నిటివ్ పవర్ని, అభిజ్ఞ పనితీరుని మెరుగుపరుస్తుంది, మానసిక ఆందోళన తగ్గిస్తుంది, అంటే ఇది న్యూట్రోపిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. గోరువెచ్చని పాలు అనుపానంగా వాడుకోవచ్చు, అంటే ఈ బ్రాహ్మీ ఘృతాన్ని పాల కలిపి కూడా తీసుకోవచ్చు. ఇక ఈ అధిక రక్తపోటుని కంట్రోల్ చేసేటువంటి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వీటిని కూడా వరుసగా తీసుకుందాం. ఇవి ఆల్మోస్ట్ ఏకమూలికలాగా పనిచేస్తాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, వెల్లుల్లి అధిక రక్తపోటుని కంట్రోల్ చేయడానికి మీకు సహాయపడుతుంది. రోజుకి 1 లేదా 2 పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని దీన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, లేదా పాలతో కూడా తీసుకోవచ్చు. పాలతో తీసుకుంటే నలగొట్టి పాలకు వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని లసున క్షీరపాకం అంటాం, అలా తీసుకోవచ్చు. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఇది వ్యాసోడైలటేషన్ యాక్షన్ దీనికి ఉంటుంది. తేనెను కూడా అనుపానంగా వాడుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన వంటింటి ఔషధం నిమ్మ రసం. ఉదయం ఖాళీ కడుపుతోటి సగం నిమ్మకాయని సగాన్ని కట్ చేయాలి, దాని రసం పిండాలి. ఈ రసాన్ని 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే రక్తపోటు కంట్రోల్కి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైన మరొకటి ఉంది,
ఇదేంటంటే అవిసె గింజలు. ఈ అవిసె ఆకు వేరు, అవిసె గింజలు వేరు. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. మన తెలుగులో ఈ అవిసె అనే పదం వాడుతూ ఉంటారు. కాకపోతే అతసి అంటాం దీన్ని. అంటే ఏంటంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ లిన్సీడ్ ఆయిల్ తాలూకు గింజలు ఇవి. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉదాహరణకు స్మూతీస్లో కానీ సలాడ్స్లో కానీ దీన్ని తీసుకోవచ్చు. 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు దీన్ని ఈ అవిసె గింజల పొడిని మీరు తినే ఆహారానికి చేర్చుకొని తీసుకుంటూ ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక ఈ రక్తపోటు ప్రధానంగా దేనివల్ల వస్తుందంటే మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడిని సహజంగా తగ్గించేది ఏంటంటే తులసి. తులసి మీకు ఉపయోగపడుతుంది. రోజుకి కొన్ని తులసి ఆకుల్ని నేరుగా నమలొచ్చు, లేదా తులసి టీని తీసుకోవచ్చు. అంటే ఏమిటి, నీళ్లు మరిగించి ఒక గుప్పెడు తులసి ఆకులు వేసి కొద్దిసేపు మూత పెడితే ఇన్ఫ్యూజన్ దిగుతుంది. ఈ హాట్ ఇన్ఫ్యూజన్ని మీరు టీ లాగా తాగాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిందో గుండె ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఇక చెప్పుకున్నాం కదా, ఇది ప్రధానంగా ఆమం వల్ల వస్తుంది, అంటే ఇండైజెషన్ వల్ల. దాన్ని కరెక్ట్ చేయడానికి మీకు అల్లం ఉపయోగపడుతుంది. మీ వంటలలో తాజా అల్లాన్ని వేస్తూ ఉంటే, లేదా అల్లం టీ తీసుకుంటూ ఉంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కణాంతర్గత మళ్ళీ త్వరగా విసర్జితం అవుతాయి. రక్తపోటు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఇలా తీసుకోవచ్చు. అవసరం ఉంటే తేనెని దీనికి కలిపి తీసుకోవచ్చు. అంటే అనుపానంగా తేనె వాడుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇండియన్ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ఇవి ఉన్నాయి. వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక చక్కని కాంబినేషన్ ఏమిటంటే అశ్వగంధ అలాగే అర్జున, ఈ రెండిటి పొడులు సమాన భాగాలు అశ్వగంధ అలాగే అర్జున పొడుల్ని తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 3 నుంచి 6 గ్రాములు. దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవచ్చు, లేదా నెయ్యితో కూడా కలిపి తీసుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీనికి తేనె అనుపానంగా వాడుకోవచ్చు. ఇక మరొక మంచి కాంబినేషన్ త్రిఫలా అలాగే శొంఠి పొడి. దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. త్రిఫలాలు 3 గ్రాములు, శొంఠి పొడి 1 గ్రాము కలిపి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ పెరుగుతుంది. అలాగే ఆమం అనేది తగ్గుతుంది. అవసరం ఉంటే దీన్ని నెయ్యితోటి కూడా తీసుకోవచ్చు. అంటే నెయ్యి అనుపానంగా కూడా వాడుకోవచ్చు. ఇక మరొక మంచి కాంబినేషన్ తులసి అలాగే అల్లం. ఈ కాంబినేషన్ కొన్ని తులసి ఆకులు అలాగే చిన్న అల్లం ముక్క రెండింటిని నీళ్ళకి వేసి బాయిల్ చేయాలి. టీ లాగా అవుతుంది. దీన్ని తీసుకుంటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ దీంతో పెరుగుతుంది. తేనెని కావాలనుకుంటే దీనికి చేర్చుకోవచ్చు. అంటే అనుపానంగా తేనె కూడా వాడుకోవచ్చు. ఇంకో కాంబినేషన్ వెల్లుల్లి అలాగే నిమ్మకాయ. ఈ రెండింటి కాంబినేషన్ కూడా రక్తపోటు మీద పనిచేస్తుంది. 2 వెల్లుల్లి రెబ్బలు అంటే గర్భాల్ని మీరు మెత్తగా చేయాలి. దీనికి సగం నిమ్మకాయ రసం పిండాలి. దీన్ని మళ్ళీ 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే ఇతర యూజెస్ అంటే డైజెషన్ ఇలాంటివి కూడా దీంతో బాగుంటాయి. అలాగే మరొక మంచి కాంబినేషన్ అవిసె గింజలు అలాగే మెంతుల పొడి. ఈ రెండింటి కాంబినేషన్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సమాన భాగాలు అవిసె గింజల్ని మెత్తగా పొడి చేసి ఆ పొడి 1 భాగం, అలాగే మెంతుల పొడి 1 భాగం, ఇలా ఈక్వల్ ప్రపోర్షన్స్ తీసుకోండి. దీన్ని మొత్తాన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు మీరు ఫుడ్కి చేర్చుకొని తీసుకుంటూ ఉండొచ్చు. ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతుంది. అలాగే రక్తపోటు కూడా కంట్రోల్ అవుతుంది. ఇక దీనికి సంబంధించి చక్కటి ఆరోగ్య చిట్కాలు, ఆహారాలు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవి కూడా ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అలాగే ఒకవేళ మీరు మాంసాహారం అయితే లీన్ ప్రోటీన్ దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు తగ్గించండి. శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే ఘనీభవించినటువంటి కొవ్వులు, ఉదాహరణకు డాల్డా అలాంటివి మినిమైజ్ చేయండి. అలాగే రెగ్యులర్గా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి. యోగాసనాలు మంచివి, నడవచ్చు ఇలాంటివి. అలాగే ధ్యానం, ఇంకా శ్వాస మీద ధ్యాస పెట్టడం, ప్రాణాయామం ఇలాంటివి కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే తగినంత నిద్ర కూడా పోవటం అవసరం. అలాగే స్మోకింగ్ అలవాటు ఉంటే దాన్ని మానేయండి. ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉంటే కూడా మానేయండి. ఎందుకంటే ఫ్యాటీ లివరు అక్కడ నుంచి ఆ ఫ్యాటు రక్తనాళాల్లోకి చేరటం, అక్కడ నుంచి రక్తపోటు పెరగటం లాంటి రిస్క్ ఉంటుంది. ఇక దీన్ని కంట్రోల్ చేయడానికి బ్రాండెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి, ఫార్మసీ మెడిసిన్స్. ఉదాహరణకు సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డాబర్ అర్జున్ అరిస్టా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. 15 to 30 ml రోజుకి 2 సార్లు సమాన మొత్తంగా గోరువెచ్చని నీళ్ళతోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుండెని స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే కార్డియోటోనిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. దీనికి తేనె అనుపానంగా వాడచ్చు. అలాగే బైద్యనాథ్ వాళ్ళ సర్పగంధ ఘనవట్ అనేది కూడా ఒక మంచి మెడిసిన్. దీన్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. 1 నుంచి 2 మాత్రలు రోజుకి 1 లేదా 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది రక్తపోటును తగ్గించడానికి ప్రధానంగా అంటే హైపోటెన్సివ్ యాక్షన్ ఉంటుంది. దీనికి అనుపానంగా త్రికట చూర్ణం తీసుకుంటే అప్పుడు అవాంఛనీయ లక్షణాలు ఏమైనా ఉంటే అలాంటివి రాకుండా ఉంటాయి.
అలాగే హిమాలయ వాళ్ళది అశ్వగంధ క్యాప్సూల్స్ లాంటివి దొరుకుతున్నాయి. వీటిని కూడా 1 నుంచి 2 క్యాప్సూల్స్ రోజుకి 2 సార్లు పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే శక్తిని పెంచుతుంది. అంటే అడాప్టోజెనిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. అలాగే శ్రీ తత్వ వాళ్ళది అర్జున్ క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్. వీటిని 1 నుంచి 2 క్యాప్సూల్స్ రోజుకి 2 సార్లు నీళ్ళతోటి వేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే కార్డియోప్రొటెక్టివ్ యాక్షన్ దీనికి ఉంటుంది. ఇది ఇతరత్ర కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక కేరళ వాళ్ళ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకు కార్డోస్టాబ్ లాంటివి. ఇలాంటివి 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది ఆ గుండె నాళాల తాలూకు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాగా ఈ రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్. దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్ లాగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఔషధాలు మీకు ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.